యాక్చువల్‌గా ఇప్పుడు 'అలవైకుంఠపురంలో' సినిమాలో మీరు చేసిన క్యారెక్టర్ అంటే 'ఆర్య 2' ఇవన్నీ వేరనమాట. యాక్చువల్లీ మీ క్యారెక్టర్ ఒక స్పేస్ ఉంటది. 'ఓ మై ఫ్రెండ్' గాని ఇవన్నీ గాని. అవును. బట్ 'అలవైకుంఠపురంలో' ఏంటంటే జస్ట్ ఒక అవును. సైడ్ కిక్ కింద ఉంటది కానీ పెద్ద ఇంపార్టెన్స్ కూడా అవును. ఉండదు. యాక్చువల్‌గా దాని ట్రాక్ కొంచెం పెద్ద ట్రాక్ ఉండేదండి. తర్వాత అది ఇట్ డిడ్ంట్ టర్న్ అవుట్. అంటే ఇప్పుడు ఇన్ ద బిగ్గర్ స్కీమ్ ఆఫ్ థింగ్స్ Yes. ఇప్పుడు సినిమా మనం తీసిన తర్వాత ఇప్పుడు యాజ్ త్రివిక్రమ్ గారు ఈజ్ అ గ్రేట్ డైరెక్టర్ అండ్ ఐ లవ్ హిస్ ఫిల్మ్స్. సో ట్రాక్ ఒకటి అనుకున్నప్పుడు తర్వాత షూట్ చేసిన తర్వాత ఇప్పుడు ఇన్ని ట్రాక్స్ ఇవి ఉన్నప్పుడు కొన్నిసార్లు యాజ్ అ మేకర్, యాజ్ అ డైరెక్టర్ కొన్ని ఎక్కువ కొన్ని తక్కువ ఉండడం సహజం. తర్వాత ఎడిట్ టేబుల్ మీద మారుతూ ఉంటాయి. సో దాంట్లో కొంచెం ఇది తగ్గడం జరిగింది. బట్ ఆయన కూడా ఇట్ వాజ్ రైట్ ఇంటెన్షన్. అంటే ఇప్పుడు బన్నీ లాంటి స్టార్ పక్కన బన్నీ మీద ఆ ట్రాక్ మీద జోకులు వేస్తూ ఉండాలంటే కొంచెం మీ ఇద్దరికి ఉన్న ఇంత మునుపున్న కామ్రాడరీ వల్ల అది వర్కౌట్ అవుద్ది అనేది ఇంటెన్షన్. దట్ వాజ్ ద మెయిన్ ఐడియా. సో అది ఫుల్గా కన్వర్ట్ అవ్వలేదు. బట్ ఇట్స్ ఓకే. బట్ ఆయన వేసిన జోక్ మాత్రం ఇప్పటికీ మేము ఎప్పుడైనా కూడా కొత్త ఏదండి శేఖర్ గారు మరి ఏ certificate చూసి రాస్తారు కదా బాగా దగ్గర నుంచి మిమ్మల్ని కూడా బట్ దట్ పరిశీలించి ఎక్స్పీరియన్స్ రాస్తారు. వాజ్ ఫన్. అంటే 2 ఆఫ్ మై ఫేవరెట్ పీపుల్ బన్నీ అండ్ దెన్ త్రివిక్రమ్ గారితో వర్క్ చేస్తున్నప్పుడు చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అంటే ఆయన మాటలు మామూలుగానే మన గురూజీ అని ఎవరు పెట్టారు పేరు, ప్రేక్షకులే పెట్టుకున్నారు. అవును. సో ఈయన చెప్తే పాయింట్ టూ మచ్ ఉంటుందని ఆ ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా బాగుంది. అంటే స్పెసిఫిక్గా ఏమన్నా ఉంటుందా అంటే మామూలు మాటల్లోనే కన్వర్జేషన్లోనే కాన్వర్జేషన్లో ఇప్పుడు ఆయనతో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటే ఆయన థీరీస్ కానీ ఆయన లైఫ్ మీద పర్స్పెక్టివ్ కానీ అది కానీ అంటే యూ లైక్ లిసనింగ్ టు హిమ్ వెన్ ఈస్ టాకింగ్. సో దట్ ఈస్ ద బ్యూటీ. యా